ప్రెసిడెంట్గా గ్రామ పంచాయతీ నిరాహార దీక్ష తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాజంపేటకు ఒక ప్రాజెక్ట్ ఉంది. బ్రిటిష్ టైం నుంచి కూడా ఇక్కడ రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు పూర్వమాల నుంచి రాయచోటి కోడూరు అన్ని ప్రాంతాల్లో కూడా రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ప్రాంతంలో అభివృద్ధి పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, నైతిక పరంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఇది ఉన్నటువంటి రాజంపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు రాజంపేటను కాదని గత ప్రభుత్వం రాయచోటిని అన్నమయ్య పేరు పెట్టి అన్నమయ్య జిల్లా డిక్లేర్ చేయడం అనేది అందులో గర్వించాల్సినటువంటి విషయము. అది పక్కన పెడితే ఈరోజు మన సీఎం గారు ఇక్కడికి వచ్చినటువంటిప్పుడు రాజంపేట ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేయలేదు కదా ఉన్నారు. కరెక్ట్ కాదు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కోటూరు ప్రజలు గత 14 సంవత్సరాలుగా కోడూరు అభివృద్ధి తెలుగుదేశం ఉన్న ప్రాంతము ఈరోజు తెలుగుదేశానికి పట్టం కట్టింది. తెలుగుదేశంలో ఒక భాగమైనటువంటి జనసేన కూటమికి పట్టం కట్టింది. అలాగే రాయచోటి కూడా మీకు పట్టం కట్టింది. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నైసర్గిక పరిస్థితులను అనుసరించి రాయచోటి కంటే కూడా రాజంపేట చాలా అన్ని విధాలుగా కూడా యోగ్యమైనటువంటి కేంద్రంగా మనం ప్రభుత్వం వారు గుర్తించి ఈ మిగతా అన్ని కూడా హాస్పిటల్స్ అన్ని కూడా పక్కన పెడితే కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ హెడ్ క్వార్టర్స్ రాజంపేట మీద పార్లమెంటరీ హెడ్ క్వార్టర్స్ని పరిగణలోకి తీసుకుని రాజంపేటని జిల్లా కేంద్రంగా డిక్లేర్ చేయాల్సిందిగా మా జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళకి అడ్వకేట్స్ అందరినీ కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమం ఎప్పుడు కాదు, ఇది ఇట్లే కొనసాగుతుంది. జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ అందరూ జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా దీన్ని ఇనిషియేట్ తీసుకున్నటువంటి ఈ అందరూ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని